'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇజ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో, మనము కనానీలతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చితమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించెను. కనుక వారు బెజుకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజుకులో అదోని బెజుకును చూచి వారితో యుద్ధము చేసి కనానీలను పెరిజ్జీలను హతము చేసిరి. అదోని బెజికేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజుకు తమ కాళ్ళ చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చిననెను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయెను. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యము యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీలతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీల మీదికి పోయి షేషయిని, అహీమానును, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను. కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీలను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజా నుదాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబును హెబ్రోను నీయగా అతడు 3 అనానీకులను అక్కడ నుండి పారద్రోలి దానిని స్వాధీనపరచుకొనెను. యెరూషలేములో నివసించు ఎబూసీయులను బెన్యామీయులు వెళ్లగొట్టలేదు. ఎబూసీయులు బెన్యామీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యేసోపు ఇంటి వారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడయుండెను. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటి వారు దూతులను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి. కాని ఆ మనుషుణ్ణి వాని కుటుంబీకులందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్లి
ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను. నేటి వరకు దానికదే పేరు. మనీషీయులు బేచేయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లియామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టుపట్టియుండిరి. ఇజ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు. ఎఫ్రాయిములు గెజరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు. గెజరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. జపూలనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. ఆషేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీజు వారిని, హెల్బా వారిని, అఫికు వారిని, రెహోబు వారిని, ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్లగొట్టగా వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేషమెషు వారిని, బేతనాతు వారిని వెళ్లగొట్టలేదు, కాని బేషమెషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి హెరెస్సు కొండలోను షైల్బీములలోను నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సలా వరకు వ్యాపించెను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి గోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనెన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని. కాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలముగా నుందురు, వారి దేవతలు మీ గురిగా నుందుదురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇజ్రాయిలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి గోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇజ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతునందినప్పుడు అతడి స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్న తెరహులో జనులతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిముల మన్యమందలి గాయిషు కొండకు ఉత్తర దిక్కునున్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయేలీలను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయను. కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవులతో వ్యభిచరించి
వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయెల్ మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు కనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీలను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్లగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికప్పగింపకయు శీఘ్రంగా వెళ్లగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇజ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవే. ఫిలిష్తీయుల 5 సర్దార్ల జనులను కనానీయులందరూ సీదోనీయులను బయల్హెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబనోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇజ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలీలు కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. అట్లు ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద మండగా ఆయన అరమ్నా హరాయిము యొక్క రాజైన హుషా నిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇజ్రాయేలీలు 8 సంవత్సరములు క్రూషా నిషాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేల్ కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నా హరాయిము రాజైన కూషా నిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషా నిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతునొందెను. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమ్మోనీలను అమాలేకీలను సమకూర్చుకుని పోయి ఇజ్రాయేలీలను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇజ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుణ్ణి వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇజ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహుదు 3 పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రంలో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా
అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడము మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతన్ని పొడిచెను. పడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు కంచపాళెంలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను. అతడు బయలువెళ్లిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను కనుక వారు అతడు చల్లని గదిలో శంఖాని వట్టికి పోయి ఉన్నాడనుకుని తాము సిగ్గు వింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలియమును దాటి సెయీరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిముల కొండలో బూరను ఊతగా ఇజ్రాయేలీలు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీలను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీలలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇజ్రాయేలుల చేతి క్రింద అణపబడగా దేశము 8 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షౌర్గురు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీలలో 600 మందిని మనుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలీలను రక్షించెను.